టీడీపీ ప్రభుత్వ వ్యూహాలు సొంత పార్టీ నేతల్ని అయోమయంలో పడేస్తున్నాయా? ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పార్టీకి ప్లస్ కాకపోగా అపోజిషన్ కి ఆయుధాన్ని ఇచ్చేలా మారుతున్నాయా? సంథింగ్ రాంగ్ అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. మొన్న రోజా వ్యవహారం, అంతకుముందు జగన్ ఎపిసోడ్లే బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని గుసగుసలాడుతున్నారు. మహిళా పార్లమెంటు సదస్సును ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. దేశ విదేశాల నుంచి వేలాది మంది పాల్గొన్నారు. కానీ రెండో రోజు రోజా ఎపిసోడ్తో ఇష్యూ కాస్త డైవర్ట్ అయింది. ఈ సదస్సుపై రోజా అప్పటికే విమర్శలు చేశారు. చిత్తశుద్ది లేని సర్కార్ ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా ఉపయోగం ఉండదని విరుచుకుపడ్డారు. మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం క్షమాపణ చెప్పాకే సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇలా రోజా వ్యాఖ్యలతో అప్రమత్తమైన ప్రభుత్వం సదస్సు కోసం విజయవాడ వస్తున్న ఆమెను ఎయిర్పోర్ట్లోనే అడ్డుకుంది. ఎలాంటి సమాచారం లేకుండా పోలీసు వాహనంలో తరలించారు. మొత్తం మీద రోజాను విమెన్ పార్లమెంట్ సదస్సుకు రాకుండా నిలువరించడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. అయితే అందుకు వాళ్ళు అవలంబించిన విధానం పూర్తిగా బెడిసికొట్టిందనే వాదనలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. రోజాకు ప్రతిపక్ష వైసీపీకి ఈ అంశం ఆయుధంలా తయారైందంటూ చర్చించుకుంటున్నారు. మీడియా కంట పడకుండా రోజాను తరలించగలిగిన పోలీసులు ఆమె ఫోన్ను మాత్రం అడ్డుకోలేకపోయారు. తన మొబైల్ నుంచి స్వయంగా రోజా పంపుతున్న వీడియోల ద్వారానే అరెస్ట్ అంశం బయటకొచ్చింది. దీంతో వైసీపీ నేతలు ఆందోళనకు దిగడం, డీజీపీని కలిసి ఫిర్యాదు చేయడం, హైడ్రామా నడవడం చకచకా జరిగిపోయాయి. ఏది ఏమైనా ఒక రోజంతా వైసీపీ రోజా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ విధంగా ప్రతిపక్షం సక్సెస్ అయిందని టీడీపీ నేతలే చాటును ఒప్పుకుంటున్నారు. రోజాను సదస్సుకు వెళ్లనిస్తే తప్పేంటి? ఒకవేళ రోజా స్థాయి మరిచి సదస్సులో గలాటా చేసినా ఆమెకు వైసీపీకే నష్టం కలిగించేదని టీడీపీ నేతలు సైతం విశ్లేషిస్తున్నారు. అనవసరంగా రోజా ఇష్యూతో ప్రతిపక్షానికి సీనిచ్చామని కొందరు తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. జాతీయ స్థాయి సదస్సు దగ్గర ఏమాత్రం అమర్యాదగా వ్యవహరించినా అది ప్రతిపక్షానికి మచ్చగా మారేదని, కానీ ఇప్పుడు పోలీసులు డీల్ చేసిన విధానం వల్ల వైసీపీకి చేజేతులార అవకాశం వచ్చినట్లయిందని వారంటున్నారు. మాకు ఇన్విటేషన్లు పంపించి మహిళా శాసనసభ్యురాలను అందరినీ కూడా రమ్మని, మీకు హోటళ్లు వేశాం, మీకు సీట్లు రిజర్వ్ చేశామని చెప్పి ఈ రోజు నన్ను ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారే. నా దగ్గర బాంబులు దొరికాయా, గన్నులు దొరికాయా, కత్తులు దొరికాయా? ఏం దొరికాయి? నేనేం చేసేస్తాను? ఒకవేళ నేను ఏదో చేస్తానన్న భయం ఉంటే మీరు ఎందుకు ఇన్విటేషన్ పంపించారు? ఒకటి కాదు, 2 ఇన్విటేషన్లు పంపించారు. నేను రాకపోతే మహిళా సమస్యల మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు మాట్లాడుతుంది. ఈ రోజు రాలేదని నా మీద బురద జల్లాలన్న ప్రయత్నం మీరు చేయడం నిజం కాదా? నేను నిజంగా మహిళల సమస్యల మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మహానాడులాగా జరుగుతున్న మీ మీటింగ్ రావాల్సి వచ్చిందే గాని అక్కడికి రావాల్సిన అవసరం నాకేముందండి? అంతకుముందు వైజాగ్ లో కూడా క్యాండిల్ ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా ఇలాగే వ్యవహరించారని, స్మూత్ గా డీల్ చేయాల్సిన విషయాలు కూడా తొందరపాటుతో రచ్చయ్యేలా చేసుకుంటున్నామన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇటువంటి వాటిపై సరైన వ్యూహాలు, చర్చలు ఉండడం లేదని, అంతా అధికారుల మీద వదిలేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మా ప్రాణాలకి రక్షణ ఏంటి? ఎవరు గ్యారంటీ? ఈరోజు నాకు గన్మెన్ దించేస్తారండి. గన్మెన్ ఎందుకు ఇస్తారండి? మా ప్రాణాలు కాపాడటానికి. అలాంటి గన్మెన్ నీకేం పండ్రు అని చెప్పి దించేశాడు. నా ఫోన్లు తీసుకున్నారు, నేను ఎక్కడున్నానో తెలీదు. ఇంతమంది వాళ్ళు వీళ్ళు నన్ను చంపేయడానికి గ్యారంటీ ఏంటి? నేను చచ్చిపోతే నా పిల్లలకి తెల్లవరు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం తమ లక్ష్యం నెరవేరిందని అనుకుంటున్నారట. ఈ ప్రభుత్వం మహిళలకు వ్యతిరేకమని చెప్పేందుకు తాము చేసిన ప్రయత్నం కొంతమేర వర్కౌట్ అయిందంటున్నారు. తనను పోలీసులు అరెస్టు చేసి నిర్బంధంగా హైదరాబాద్కు తరలించడంపై రోజా కన్నీటి పర్యంతం కావడంతో ఈ ఎపిసోడ్ అందరి దృష్టిలో పడింది. ప్రధాన ప్రతిపక్ష స్థాయిలో తాము సర్కారును ఇరుకును పెట్టలేకపోతున్నా ప్రభుత్వమే ఇలా అనుకోకుండా తమకు ఆయుధాలిస్తోందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.